కానీ నువ్వు నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము చేయవలెనన్న ఊహ నా యందు రాకుండా నీవు చేసిన ఉపకారము నా యందు జీర్ణముకు కనుక. ఇది రామాయణం మొత్తం మీద రాముడు ఒక్క హనుమతో తప్ప వేరొకరి ఎవ్వరితో చెప్పని మాట చెప్పి, సుందరకాండలో సీతమ్మ తల్లి గురించి చెప్పగానే కౌగిలించుకున్నారు. ఈ కౌగిలింత దక్కింది ఒక్క హనుమకి మాత్రమే, రామాయణంలో ఇంకెవ్వరికి దక్కలేదు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. నేను సంపూర్ణ రామాయణం ప్రవచనాలు చేసినటువంటి కొత్తల్లో మనకి శరన్నవరాత్రులు అవి పూజలు చేయిస్తుంటారే ఒక మహానుభావుడు, సుబ్రహ్మణ్య శర్మ గారు. సుబ్రహ్మణ్య శర్మ గారి బావమరిది ఆ కోనసీమ యందు ఒక పల్లెటూరు, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు, నేను కరెక్ట్ గా చెప్తే అమ్మా ఆ కాట్రేని కోణలో ఉంటాడు ఆయన. చాలా పిల్లవాడు, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అనుకుంటాను. అతను రామాయణం అంతా విని చాలా సంతోషాన్ని పొంది కోటేశ్వరరావు గారికి నేను ఏమైనా బహుమానం పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను బావా, ఏం పట్టుకెళ్ళనా అని అడిగాడు. అయితే కోటేశ్వరరావు గారికి బహుమానాలు అవి ఏం తీసుకోర్రా, ఏం పట్టుకెళ్తా వద్దులే అన్న. అలా అంటూనే ఉన్నాను, బట్టలు అవి గుచ్చుకున్నాను అనుకోండి, అది వేరు మాట. కానీ మరి ఏమిస్తామంటే కోటేశ్వరరావు గారు కాదనలేని ఒకటి ఇస్తాను అని వాళ్ళ నాన్నగారికి జ్యోతిషం బాగా తెలుసు. ఒక సుముహూర్తం పెట్టించుకుని నేను ఇది అని వెయ్యాను, నా కుంచె ఎలా కదిలిపోతే అలా కదిలిపోతుంది, అందులోంచి ఏదొస్తే నేను అది ఫోటో కొట్టించి కోటేశ్వరరావు గారికి బహుకరిస్తాను అని అతను రామాయణం సీడీలు వింటూ కుంచె పట్టుకుని గీయడం మొదలుపెట్టాడు. రామాయణం వింటూ రోజు గీయగా అది చివరికి దేని కింద మారిందో తెలుసండి, అది హనుమని కౌగిలించుకున్న రామచంద్రమూర్తి. ఇద్దరి ముఖాలు కనపడుతున్నటువంటి పెద్ద ఆలింగన సన్నివేశం వచ్చింది ఫోటో కింద. వస్తే నేను అది పూర్తయిన కొత్తలో అనుకోకుండా నేను కాట్రేని కోణంలో ఇంకొక ఊర్లో ఉపన్యాసానికి వెళ్ళాను. ఇలా మా కామరాజు గారు వాళ్ళు నాతోనే ఉన్నారు. నేను తిరిగి వచ్చేస్తుంటే ఒక్కసారి మా ఇంట్లో ఆగండి అన్నారు. అబ్బో ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది, నేను వెళ్ళిపోతా ఉన్నాను అంటే, కాదు మీరు ఒక్కసారి రావాలన్నారు. వెళ్ళాను. వెడితే ఆ పిల్లవాడు చూపించినటువంటిది చూసి నేను తెల్లబోయాను నిజంగా. రామచంద్ర ప్రభు అది నాకు బహూకరించాలనుకుని ఉంటారు, అందుకే రామాయణం వింటూ గీస్తే ఇది వచ్చింది అని ఆ రోజు అనుకున్నాను. చిత్రం ఏమిటో తెలుసా అండి, దాన్ని తీసుకురావడానికి ఎత్తబోతే నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం ఏంట్రా, ఆ పిల్లవాడు తెచ్చి నీ ఇంట్లో ఇచ్చి బహూకరిస్తాడు. అంత తపస్సు చేశాడు ఆ పిల్లవాడు అనుకున్నాడో ఏమో రామచంద్ర ప్రభు. మేము దాన్ని ఎత్తలేకపోయాం, అంత బరువుంది. అంత బరువున్న దాన్ని ఎలా తెచ్చాడో తెలియదు. తీసుకొచ్చి నాకు బహూకరిస్తే నాకు దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. తదనంతరం ఈ మధ్య కాలంలో నేను ఫ్లాట్ తీసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు అది నాకు రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కానుకగా మనసులో భావించుకుని నేను ఆరాధన చేసుకునే పూజా మందిరంలో పెట్టుకున్నాను దాన్ని. కాబట్టి చూడండి, వాక్కునకు ఫలితమేమి, హనుమకి రామచంద్ర ప్రభు ఇచ్చిన కౌగిలింత. వాక్కు చేత ఎవరు శాంతిని పొందారు, సీతమ్మ శాంతిని పొందినది. అంత దుఃఖమునందుండి ఆత్మహత్య చేసుకుందామనుకున్న సీతమ్మకే శాంతినిచ్చిన వాక్కు నీకెందుకు శాంతినివ్వదు? అందుకే పెళ్ళవలేదండి, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఉద్యోగం రాలేదు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమంటే ఇంట్లో భార్యకి ఒంట్లో బాగుండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, సుందరకాండ పారాయణ చేసుకోండి. మీ మనస్సులో అశాంతికి ఏది కారణమైనా సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏముంది సుందరకాండలో? హనుమ యొక్క వాక్కు ఉన్నది. హనుమ వాక్కుకి ఇంట్రడక్షన్ ఎక్కడ? ఒక్కొక్క వాక్ అండి మనిషిని చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టు చేస్తుంది. ఆ వాక్కు మీకు పైకి చూడడానికి ఇందులో ఏముందండి అని మీకు అనిపించవచ్చు, కానీ అది మిమ్మల్ని జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చేసేస్తుంది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. మనుచరిత్ర రచన చేస్తే మనుచరిత్రని అల్లసాని పెద్దన్న రాశాడు అని రాసుకోవచ్చు. రచన అల్లసాని పెద్దన అని రాసుకోవలసినటువంటి పెద్దన గారు ఎంత పెద్ద సమాసం వేశారంటే దానికి శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజాక్షపాదాంబుజాధీన మానసేందిందిరనందవర ప్రవంశోత్తం శతకోపతాప ప్రసాదాదితా సాధిత చిత్రవిధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమను సంభవంబరు మహప్రబంధంబు అని రాసుకున్నాడే.
ఇన్ని వాక్కులున్న అల్లసాని పెద్దనగారు ఏమని ఏడ్చాడో తెలుసా అండి? రాయల వారు చచ్చిపోతే ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతను సగి ఎక్కించుకుని మనుచరిత్రం వద్దుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తాని పదమున తొడగే గోకట గ్రామజ్జన ఏకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అలసాని పెదనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవం మనగుచూ అన్నాడు. ఆంధ్ర కవితా పితామహ బిరుదందుకున్నవాడు ప్రేమతో కనపడేటప్పటికల్లా ఆంధ్ర కవితా పితామహ అని నన్ను పిలిచిన రాయలు వెళ్ళిపోయిన తర్వాత జీవోత్సవంగా బతుకుతున్నానంతే. ఇంకా నాలో ఉన్న కవనశక్తి రాయలతో వెళ్ళిపోయింది, రాయల పిలుపుతో వెళ్ళిపోయింది అన్నాడు. ఒక్క పిలుపు ఒక కవిలో ఉన్న కవనశక్తిని తీసుకెళ్ళిపోయింది. ఎవరిని? అల్లసాని వారి అల్లిక జిగిపికని పేరు. ఏ మహానుభావుడు అనుచరిత్ర ప్రారంభం చేస్తే శ్రీవక్షోజకడంగనామనదపై జన్మందలంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో జనంగ వందారు చనందనాది నిజభక్త శ్రేణి కిందోచురా జీవక్షుండు కృతార్థుచేయు శుభదృష్టిని కృష్ణరాయాధిపున్నట్టు కృష్ణరాయాధిపుడికి శుభదృష్టి కలుగుగాక, ఆయనపై దేవతల యొక్క అనుగ్రహము కలుగుగాక అంటూ ప్రారంభించాడో అలవోకగా పద్యాలు ఏ హిమాలయాల్లో వర్ణించవలసి వస్తే అతజనికాంత్య భూమి సురులంబర చుంబిసరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లట భంగతరంగ మృదంగ నిస్పన స్ఫుట నటనాడు రూప పరిపుల్ల కలాప కలాపి జాలమన్ ఘటక చరత్కరీడు కరకంపిత సాలముచిత శైలమున్ అలవోకగా పడిపోయి అలసాని వారి పద్యాలు. అటువంటి పెద్దన చెప్పుకున్నాడు ఆంధ్ర కవితా పితామహాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవం మనగుచు. ఉండి చచ్చిపోయిన వాడితో సమానం నేను జీవోత్సవాన్ని. రాయలు వెళ్ళిపోయిన తర్వాత ఇక పెద్దన లేడన్నాడు. ఎందుకు లేడు పెద్దన? ఏమైపోయింది నీ కవనశక్తి? నేను కనపడేటప్పటికీ ఆంధ్ర కవితా పితామహ అని ప్రేమతో పిలిచాడయా, ఆ పిలుపు వినపట్టం లేదు, గంటకు కదలటం లేదన్నాడు. చూసారా, ఒక్కొక్క వ్యక్తి ప్రేమ, ఆ ప్రేమతో కూడినటువంటి పిలుపు యువతల వారిలో ఉన్న వైభవాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఆ బెంగ వాక్కుకి బలం లేదని మీరు ఎలా అనగలరు? వాక్కుకంత శక్తి ఉంది. అందుకే మీరు రామాయణంలో చూడండి, మొట్టమొదటిసారి హనుమ దర్శనం అవగానే రామాయణంలో ఆయన సన్యాసి రూపంలో వచ్చి కలిశారు రామలక్ష్మణుల్ని. వెంటనే రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, నా యజుర్వేద వినీతస్య నా ఋగ్వేద వినీసస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష అటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడడం కుదరదయా. నా ఋగ్వేద వినీతస్య ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు, యజుర్వేదం బాగా చదువుకున్నవాడు, ఆ తర్వాత సామవేదం బాగా తెలుసుకున్నవాడు, వాడు తప్ప ఇలా మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు అంటే రామచంద్రమూర్తి చెప్పేశారు ఒక చోట, వాక్కు చేత ఇటువంటి మంత్రిని పొందినటువంటి రాజు ఎటువంటి స్థితిని పొందుతాడో తెలుసా? వాక్కు, చక్కటి వాక్కు కలిగినటువంటి మహామంత్రి రాజుకి శుభాల్ని తీసుకొస్తాడు. తన వాక్కు చేత శత్రువుల్ని పడగొడతాడు. తన వాక్కు చేత ప్రభువుకి సమస్త క్షేమములను చేకూరేటట్టు చేస్తాడు. ఇదిగో హనుమకి అటువంటి వాగ్వైభవం ఉందయ్యా అన్నాడు. మీరు చూడండి, ఇది పరమ యథార్థం. ఎందుచేత అంటే సామవేదానికి ఒక లక్షణం ఉంది. నేను ఇవాళ దాని ఆ శ్లోకాన్ని అంతటి గురించి నేను వ్యాఖ్యానం చేయలేను, కానీ సామము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? సామ అంటే మనశ్శాంతినిచ్చున్నది. మీరు సామవేదం వింటున్నారు అనుకోండి, మనస్సుకు ఆనందం కలుగుతుంది. అందుకే సంగీతమపి సాహిత్యం సరస్వతశ్చాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. సంగీతం మీకు అందులో గమకాలు తెలియకపోయినా, రాగతాల జ్ఞానము లేకపోయినా, ఆ కీర్తనలు వింటుంటే మీ మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఎందుకు పొంగిపోతుందో తెలుసండి? సంగీతం సామవేదంలోంచి వచ్చింది. సామవేదంలో ఉన్న మంత్రాలు ఆ స్వరానికి తగినట్టు పలుకుతూ ఉంటే మీకు తెలియకుండా మనశ్శాంతినిస్తాయి. ఈసారి నాకు కోరికుండి, కంచి పట్టణంలో ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు. వారిని అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చి ఒక గొప్ప యాగం ఒకటి చెయ్యాలి అని నాకు కోరికుంది. వారు సామవేదం జరుగుతారు, అప్పుడు చూద్దురుగా నా యాగంలో ఎలా ఉంటుందో సామవేదం అంటే. అసలు సామవేదం వింటూ ఉంటేనే మనశ్శాంతి పొందేస్తారు. 2, సామవేదంలో మంత్రాలని సక్రమంగా తిరగగలిగితే అంతఃశత్రువుల నుండి బాహ్య శత్రువుల వరకు గెలవచ్చు. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడంలో తన ప్రభువుకి క్షేమాన్ని చేకూరుస్తున్నాడు.
యజుర్వేదం వచ్చినటువంటి వాడికి కర్మ సంబంధమైనటువంటి జ్ఞానం అంతా తెలిసి ఉంటుంది. ఎందుకంటే యజుర్వేదం అద్వైతానికి మూలం. అందులో రుద్రాధ్యాయం ఉందండి. రుద్రాధ్యాయంలో ఏముంది? అంతటా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే. నమచ్చోరాయ చ శిష్యాయ చ భేన్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ, అన్ని బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము. దొంగ దొంగ వడ్రంగి, మిరుపు, నీరు, కొమ్మ, ఆకుపచ్చతనం అన్ని బ్రహ్మమే. బ్రహ్మము కానిది లేదు, బ్రహ్మము కానిది లేదంటుంది రుద్రాధ్యాయం. అది యజుర్వేదంలో ఉంది. అందుకే హనుమాన్ రాముడి గొప్పతనమేమి అని అడిగింది సీతమ్మ. అంటే మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? రాముడు యజుర్వేద వినీతశ్చ, రాముడికి యజుర్వేదం బాగా తెలుసు. అంటే అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వసవో సమః అని చెప్తూ ఆయన యజుర్వేదం బాగా తెలుసున్నవాడమ్మా అంటారు. అంటే మిగిలిన వేదాలు తెలియవా రాముడికి? యజుర్వేదం బాగా తెలుసమ్మా అండంలో అంతటా బ్రహ్మమును చూడగలిగిన బ్రహ్మజ్ఞాని. అక్కడే సర్వభూత హితే రతః, అన్ని భూతముల యందు హితమును చూడగలిగిన లక్షణం ఇందులో చర్చితే రాముడికి అని చెప్పారు ఆయన. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ అంటే. కాబట్టి ఈ హనుమని చూడగానే రామచంద్రమూర్తి ఈ మాటలు చెప్పారు. మాట్లాడడమునందు చాలా గొప్పవాడు. 2 బిరుదులు ఇచ్చారండి హనుమకి. వాక్య కుశల, వాక్యజ్ఞ. అంటే మాట్లాడుతున్నటువంటి మాట యొక్క అర్థము, మాట యొక్క గొప్పతనము బాగా తెలుసున్నవాడు. 2 బాగా మాట్లాడుట చేతనైనవాడు. ఈ 2 లేకపోతే అయోమయ వస్తుంది ప్రపంచంలో. మీరు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నారు అనుకోండి, ముందు మీరు చెప్పాలనుకున్న విషయం గురించి మీకు లోపల చాలా స్పష్టత ఉండాలి. 2 మీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే పూనిక. నేను చెప్తున్నది పరమ సత్యము, నేను అసత్యం చెప్పట్లేదు, నేను చెప్తున్నది సిద్ధాంతము అంతే, అందులో ఏం రాజీ లేదు. ఇంకా నేను మాట్లాడుతున్నది నిజం మాట్లాడుతున్నాను అన్న ధైర్యం మీకు ఇక్కడ లేకపోతే మీరు గొంగుతారంతే. మీరు మాట్లాడలేరు, భయం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నది నిజమో అబద్ధమో, రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, ఇలా చెప్పచ్చో చెప్పకూడదు, ఈ అనుమానం మీకు ఉన్నంతసేపు మీరు ధైర్యంగా చెప్పలేరు. మీరు చెప్తున్నది నిజమని మీరు నమ్మగలిగితే మీరు చెప్పగలరు. మీరు చెప్తున్నది మీరు ఆచరించగలరు అన్న ధైర్యం మీకుంటే మీరు చెప్పగలరు. లేకపోతే అది చెప్పడానికి మీకు భయం. వేదిక దిగగానే ఎవడు అడుగుతాడో మళ్ళీ దేని గురించి అన్న భయం పట్టుకుంటుంది. అందుకే మీరు చూడండి, రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎంత సరళంగా మాట్లాడతాడో, ఎంత మధురంగా మాట్లాడతాడో, తన భావం అంత కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు రాముడు ఇంకోసారి అడగడానికి ఉండదు అవకాశం. అంత స్పష్టంగా మాట్లాడతాడు. తప్ప మొహమాటం ఉండకూడని విషయాలు ఏ ఉంటాయో వాటి విషయంలో నిర్మోహమాటంగా మాట్లాడతాడు. కొన్ని విషయముల యందు నిర్మోహమాటంగా మాట్లాడడం మనిషికి రావాలి. అలా రాలేదనుకోండి మాట్లాడడం, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు పాడవుతారు. ఇలా ఎవరికి ఉండాలో తెలుసా అండి? మొదటి లక్షణం గురువుకు ఉండాలి. గురువు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడగలగాలి. తన ఉద్ధరణకి సంబంధించి మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడాలి. ఇది నన్ను పతనావస్థకి తీసుకెళ్లిపోతోందేమో అని అనుమానం వచ్చిన చోట మొహమాటంతో ఉండకూడదు, నిర్మోహమాటంగా మాట్లాడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామకృష్ణ పరమహంస దక్షిణాపూర్లో ఉండగా భార్య శారదాదేవి వచ్చింది. వస్తే శారదాదేవి కాపరానికి వచ్చింది. వివాహం చేసుకున్నారు, శారదాదేవి కాపరానికి వచ్చింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చేయాలి? కాపరం చేయాలి. ఇంకింతకన్నా ఇంకో మాట నేను చెప్పడానికి అవకాశం ఏం లేదు. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వస్తే ఏం చేస్తారండి? మగాయన సంసారం చెయ్యాలి, ఆవిడితో కలిసి కాపరం చెయ్యాలి. ఇంకంతకన్నా ఏం ఉండదు కదా. ఇప్పుడు ఆవిడ వచ్చి నిలబడింది గుమ్మంలో. రామకృష్ణ పరమహంస ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తన ఉద్ధరణకి సంబంధించిన విషయం, సంసార రూపమునందు భార్య వచ్చింది కాదనడానికి, ఇప్పుడు నేను నీతో సంసారము చెయ్యను, ధర్మమునకు వ్యతిక్రమణ, నేను నీతో సంసారం చేస్తాను, రా, వచ్చావు కదా, పెళ్లి చేసుకున్నాను కదా. తను ఏ మార్గంలో ఉండాలనుకుంటున్నాడో దాంట్లోంచి జారిపోతున్నాడు. మళ్ళీ ఏ జన్మలో మనుష్య జన్మ వస్తుందో, ఇంత పూనికి ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు తను స్పష్టంగా మాట్లాడాలి భార్యతో. ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి మహాత్ములు. వాక్కు విషయంలో అవగాహన ఉండాలి మనిషికి. ఇంకొకడెవడో మీకు సలహా చెప్పడం కాదు, చేత కాని వాడు మీరెలా మాట్లాడాలో సలహా చెప్పడం ఏంటండి? మీరెలా మాట్లాడాలో మీరు నిర్ణయించుకోగలగాలి. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు,
మీకు ఆ పూనిక ఉండాలి. ముందు మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియడానికి అహంకారం కాదు, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. గురువుతో కలిసి తిరిగి ఉండాలి. మీ వాక్కు యందు మీకు ఆ నేర్పరితనం ఉండాలి. ఎలా అడిగారో చూడండి పరమహంస శారదాదేవి దగ్గరికి వెళ్ళి, నన్ను సంసారలంపటములోనికి ఈడ్చివేయుటకు నీవు వచ్చితివా అని అడిగారు. ఎస్ అందనుకోండి ఆవిడ, అంతే లొంగాలి. ఎందుకంటే తాళి కట్టారు, సంసారం చెయ్యాలి. శారదాదేవి అండి, నేను మిమ్మల్ని సంసారములోకి దించుటకు రాలేదు, ధర్మపత్నిగా మీ ధర్మమునందు తోడ్పడి చెయ్యిచ్చి ఒకరినొకరం ఉద్ధరించుకోవడం కోసమని నేను వచ్చాను. నీవు లోపలికి రావచ్చు. ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమహంస కాళ్ళు చాపు కూర్చుంటే అప్పుడే కాళికాదేవి అర్చన చేసి వచ్చారు. శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆవిడ కాళ్ళు ఒత్తుతోంది, భార్య కాళ్ళు ఒత్తుతుంటే పరమహంస కూర్చున్నాడు. కూర్చుని ఉండగా శారదాదేవికి అనుమానం వచ్చింది. ఒక స్థితిలో ఇంత పూజ చేస్తున్నాడు కదా, యవ్వనంలోనే ఉన్నాడు కదా, నేను భార్యని కదా, స్పృశిస్తున్నాను కదా, ఈయన భావమేమి, ఇంద్రియములను తొక్కి పెడుతున్నాడా, ఇంద్రియాల్ని గెలిచి ఉన్నాడా, మనోవికారము లేదా అని కాళ్ళొత్తుతూ శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక మాట అడిగింది, నా యందు మీ భావమేమి అని అడిగింది. ఆయన వెంటనే 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని పరమహంస అన్నారు, నేను ఇప్పుడే ఏ కాళికని అర్చించి వచ్చానో ఆ కాళికాదేవి, నా ఎదురుగుండా ఉన్న చిత్తరువులో కనపడుతున్న జగదంబ, నా కాళ్ళు పడుతున్న మాత, ముగ్గురి యందు అభేదము గోచరించుచున్నది. ఎంత స్పష్టతో చూడండి. తన ఆధ్యాత్మిక ఉద్ధరణ ఎందో అంత స్పష్టంగా ఉండాలి వాక్కు. తప్ప జీవితంలో ప్రతిదానికి నీళ్లు నవలడమే అలవాటైంది అనుకోండి. మీరు ఒక్కొక్కరిని చూడండి, ఏది మాట్లాడినా కాపట్యమే, ఏది ప్రకటంగా ధైర్యంగా మాట్లాడడం, ఏది చెప్పడం. ఆయన చెప్తే మీరు అనుమానపడాలి, ఎందుకు చెప్పాడంటే ఇవాళ నాకు ఇదని. తప్ప వాడి జీవితంలో వాడు ఎంత చిన్న విషయాన్ని కూడా మామూలుగా మాట్లాడడం. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడకూడదంటే వాడికి అదో సిద్ధాంతం ఉంటుంది. అలా మాట్లాడకూడదండి. మనం ఇప్పుడు సత్యాన్ని దాచేయాలి, దాచేసి అవతల వాడి దగ్గర మనం విషయాలు సేకరించాలి. అందుకని మాట్లాడుతుంటాడు. ఎప్పుడు నేను ఇది చేస్తున్నాను అని చెప్పడం భయం, ఎప్పుడు కాపట్యం వాక్కునందు. వాక్కు మీ శీలాన్ని బయట పెట్టేస్తారు. మీరు మాట్లాడే మాటని బట్టి మీ శీలాన్ని లెక్క కట్టేస్తారు పెద్దలు. మీరు మాట్లాడే మాటని బట్టి మీకు లోపల ఎంత పూలికుందో బయటపడిపోతుంది. ఇది రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పే ఒక విషయాన్ని మీకు చెప్తాను. రాముడు రాజీ పడకూడని విషయాల దగ్గర ఎంత కుండబద్దల కొట్టినట్టు మాట్లాడతాడో చూడండి. అలాగని అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడటం చాలా మధురంగా ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ మీరు బతిమాలడానికి ఇలా వేళ్లు విరుచుకోవడానికి అవకాశాలు ఏమి ఉండవు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య భరతుడు వచ్చాడు కదా, రాజ్యం తీసుకోమన్నాడు కదా, రాజ్యం ఎవరి కోసం నాన్నగారు అడిగారో ఆ భరతుడే వచ్చి అడిగాడు కదన్నయ్య అని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అన్నారు, ఒక చిన్న శ్లోకం చెప్పారంటే, నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. శ్లోకం ఎలా ఉందండి? చాలా సరళంగా ఉంది. భావం ఏమిటో తెలుసా అండి? కోసల రాజ్యం కాదు లక్ష్మణ, అయోధ్య కాదు, నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర. ఈ సమస్త భూమండలం ఎంతవరకు ఉన్నదో ఆ భూమండలం అంతటినీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసిన. దుర్లభం, ఎవరికి అలా దొరకదు భూమండలం అంతా. ఒకవేళ భూమండలం అంతా ఇచ్చినా ఈ భూమండలం కాదు. శక్రత్వమపి లక్ష్మణ, నాకు దేవేంద్ర పదవిని ఇచ్చేస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పినా, నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ. ఎంత గొప్ప మాటో చూడండి. అధర్మంగా అది వస్తోందనుకున్నప్పుడు పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేనని నువ్వు తెలుసుకో. ఇప్పుడు పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదు నేనా చెప్పవలసిన వాడిని, నువ్వు అధర్మం నేను చెప్పవలసిన వాడిని. ఎవడు పుచ్చుకోవాలో వాడిష్టం, పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదు. నువ్వెవడివి పుచ్చుకోకూడదని చెప్పడానికి? నీ పరిమితి నువ్వు తెలుసుకో. ఎంత అందులో కాషన్ ఆర్డర్ ఉందో చూడండి. ఎంత లక్ష్మణుడైతే మాత్రం సైజ్ చేసేసాడంతే రామచంద్రమూర్తి. ఇంకొకసారి నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు ఈ విషయంలో. అంతర్లీనమైన శబ్దం అంటే అయోధ్యకి మళ్ళీ 10 మాటలు రమ్మని బతిమాలితే వెళ్ళిపోయేవాడిని అనుకుంటున్నావా?
లేకపోతే భరతుడు వచ్చాడని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? లేకపోతే నేను కోదండ విద్యాపారంగతుండని అడవి మీద మొహం మొత్తి యుద్ధం చేసి మళ్ళీ రాజ్యం తీసుకుంటాను అనుకుంటున్నావా? ఇది కాదురా, భూమండలం అంతా ఇచ్చిన, ఇంద్ర పదవిని ఇచ్చిన, నహీచ్చేయ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నిర్ణయించుకోవలసిన వాడిని నేను, నువ్వు పట్టుకొచ్చి ఇస్తే నేనేం పుచ్చేసుకోను అన్నమాట. ఇచ్ఛా నాకు కలగాలి. ఎలా? ఇది ధర్మబద్ధమే అని నాకు నమ్మకం కలగాలి, అప్పుడు పుచ్చుకుంటాను. అది ధర్మబద్ధము కాదు అని నాకు అనుమానం వచ్చిందనుకో, ఈ ఇంద్రపదం అయినా బ్రహ్మాండం అయినా నేను అవతల బారేస్తాను, నేను పుచ్చుకోను. నహీచ్చేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ పేరు పెట్టి చెప్పాడు. ఇక మళ్ళీ రాముడికి వెళ్ళి చెప్పగలరండి మీరు ఇలా చెయ్యి అని? సీతమ్మ తల్లి ఇలాగే ఒకసారి అయోధ్యకాండలో చెప్పబోయింది ఆవిడికి. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ప్రసంగం చేసిందో సీతమ్మ ఆ రోజున. అరణ్యవాసంలో బహుశా అంత పెద్ద ప్రసంగం సీతమ్మ చేసింది అది ఒక్కటే. ఆవిడ ఒక మాట అంది, అసలు నిన్ను ఎవరు కోదండం పట్టరమ్మన్నారు అని అడిగింది. ఈ కోదండం ఎందుకు, ఈ బాణాలు ఎందుకు, ఈ ఉండబట్టి నువ్వేం చేసావో తెలుసా? ఆ ఋషుల దగ్గరికి వెడితే వాళ్ళేమో మమ్మల్ని రావణాసుడు పీడిస్తున్నాడంటే నేను చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాం. 14 ఏళ్ళు ముక్కు మూసుకుని అరణ్యవాసం చేసుకుని ఏదో పర్ణశాల వేసుకున్నాం, అందులో కూర్చుని రోజు వెళ్ళి గంగా స్నానం చేసి మనం తిరిగి వెళ్ళిపోతే అయిపోతాయా? ఎందుకు ఇవన్నీ మనకి? నిన్నెవరు చేయమన్నారు ఈ ప్రతిజ్ఞ అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? సీత, నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కాబట్టి నీకు నేను ఒక మాట చెప్తున్నా. ఇందులో సీతమ్మ ఒక అందమైన మాట కూడా చెప్పింది. వెనకటికి ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు ఎలా పాడి చేద్దామని చూశాడు ఇంద్రుడు. ఏదో దేవకాంతలు వచ్చి తపస్సు చేసినా ఆయన లొంగలేదు. లొంగకపోతే ఆయన పరుగున ప్రాణభయంతో ఉన్న వాళ్ళే వచ్చేసాడు. వచ్చేసి ఓ కత్తి ఒకటి పట్టుకొచ్చి, అయ్యా నా ప్రాణం తీయడానికి ఎవరో తరువుకొస్తున్నారు, మళ్ళీ వచ్చి పట్టుకెడతాను, ఈ కత్తి మీ దగ్గర పెట్టండి అని ఆయన తపస్సు చేసుకోవడానికి కూర్చున్న ఆసనం కింద పెట్టి పారిపోయాడు. పారిపోతే పాపం ఏదో పారిపోతున్నాడు కదా అని అలాగే లేండి ఈ కత్తిని ఉంచుకున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడేమో, కత్తిపోతే బాగుండదని రోజు ఆ కత్తి మీద చెయ్యేసి కూర్చునేవాడు. రాను ఆశ్రమంలో వదిలిపోతే ఏమన్నా పట్టుకుపోతాడేమో అని కత్తెట్టుకెళ్ళడం మొదలెట్టాడు. ఈ కత్తెట్టుకెడితే కనపడ్డ కొమ్మని కనపడ్డ రెమ్మని కొట్టడం మొదలైంది. ఇలా కత్తి చేత్తో పట్టుకోవడం వల్ల భావన ఎందు వ్యగ్రత ప్రబలి కొన్నాళ్ళకి జేబు దొంగై దళి దొంగై నాశనం అయిపోయాడు. ఒక్క కత్తి దగ్గర ఉంటే తపోభ్రష్టుడయ్యాడు. ఈ కోదండం నీ దగ్గర ఉండడం వల్ల వచ్చింది ఈ ప్రమాదం అంతా అన్నాడు. ఆయన అన్నాడు, సీత నేను ఒక్క మాట చెప్పనా? ఇవాళ నువ్వు ఈ మాట చెప్పావు, నేను క్షత్రియుడను సహజంగా, కాబట్టి నా లక్షణం ఏమిటి? లోకాన్ని రక్షించాలి. గోబ్రాహ్మణ హితార్థాయ. అవసరమైతే సీత నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, లక్ష్మణుని వదిలిపెట్టేస్తాను, నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ మాత్రం వదిలిపెట్టాను అంతే. ఒకసారి ప్రతిజ్ఞ చేశాను, క్షాత్రధర్మం, నేను క్షత్రియుడిగా పుట్టాను, రాజకుమారుడిగా, గోబ్రాహ్మణుల్ని రక్షించవలసిన కర్తవ్యం నా మీద ఉంది, నేను ధర్మానికి కట్టుబడ్డాను. అందుకని దీనికి అడ్డొస్తే, ఒకవేళ నా ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడంలో నువ్వు అడ్డొచ్చావనుకో, నువ్వు వదిలిపెట్టేస్తాను. లక్ష్మణుడు అడ్డొచ్చాడనుకో, లక్ష్మణుడిని వదిలేస్తాను. నతు ప్రతిజ్ఞాం సంస్కృత్వ. ఒకసారి నేను చేసిన ప్రతిజ్ఞారూపమైన వాక్కుందే, దాన్ని వెనక్కి తీయని. బ్రాహ్మణేభ్యో విశేషత, అందులో బ్రాహ్మణుల ముందు చేసినటువంటి మాట అసలు వెనక్కి తీయనన్నాడు. చూడండి, అన్ని వేళలా రాముడు మధురంగా మాట్లాడినా తన యొక్క స్వరూపాన్నే పాడు చేసే సలహాలు ఎవడైనా చెప్పాడు అనుకోండి, చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. అంతేకాని బాగుండదేమోనండి, ఏమిటోనండి అని మీరు ఇలా వేళ్ళు విరుచుకున్నారనుకోండి, మీ ప్రధాన లక్ష్యం ఏదో జీవితంలో అది భంగపడిపోతుంది. అక్కడ అలా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత మర్యాదగా మాట్లాడాలో తెలిసి ఉండాలి. మీరదే లక్ష్మణుడితో ఒక మాట అంటాడు. ఈ మాట రాముని యొక్క భాతృప్రేమని చెప్తుంది. ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. తమ్ముణ్ణి చదువుకోవలసినటువంటి తమ్ముడు చదువుకోకపోతే అన్నగారు మందలించాలి, నువ్వు సరిగ్గా చదువుకో, రాత్రి నాతో పక్కన కూర్చొని చదువు అనాలి. అదే తమ్ముణ్ణి ఎక్కడ ప్రేమగా చూడాలో అక్కడ ప్రేమగా చూడాలి. అంతేకాని కోపం పెట్టుకుంటే అర్థం లేని కోపంతో ఉండకూడదు. ఎక్కడ కోపమో అక్కడ కోపం, ఎక్కడ శాంతం అక్కడ శాంతం. ఆ నిగ్రహానుగ్రహ శక్తి ఉండాలి. మళ్ళీ వెంటనే తమ్ముడితో అంటాడు, తమ్ముడా లక్ష్మణ, నువ్వు ఒక్కటి తెలుసుకో, నా జీవితంలో నేను ధర్మం అనుభవించిన, అర్థం అనుభవించిన, కామం అనుభవించిన, మోక్షమును పొందిన, ఈ పురుషార్థములను నా తమ్ముళ్ళు కూడా పొందినప్పుడే నేను పొందుతాను.
తప్ప నా తమ్ముళ్ళకి అక్కర్లేని భోగం నాకెన్నడూ అక్కర్లేదు అన్నది. తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమో చూడండి ఆయనకి. అన్నగారిగా మాట్లాడవలసి వస్తే, ప్రేమ గురించి చెప్పవలసి వస్తే అంత అందంగా మాట్లాడతాడు. తన యొక్క స్వరూపాన్ని పాడు చేసే మాట ఉంటే అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. మళ్ళీ ఇంకోళ్ళు వేలు పెట్టడానికి వీలు లేకుండా మాట్లాడతాడు. కులీనం అకులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అని చెప్పాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోమంటే మీకేమిరా మీరు చెప్తారు? చెప్పేవాళ్ళు చాలా తేలిక, ఒడ్డున కూర్చుని చెప్పేస్తారు. రామా ఆ సిద్ధాంతం ప్రకారం వచ్చాయి, ఈ సిద్ధాంతం ప్రకారం వచ్చాయి చెప్పేస్తారు. నేను వచ్చి ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాను అనుకో, ప్రజలందరూ ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? యథా రాజా తథా ప్రజ. నేను ఎలా ప్రవర్తించానో అలా ప్రవర్తిస్తారు. ప్రతివాడు అబద్ధాలు ఆడతాడు. ఎందుకు అబద్ధం ఆడావు అని అడిగాను అనుకో, 14 ఏళ్లు నేను రాజ్యమునకు రాను, నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చేస్తానన్న నువ్వు వాళ్ళందరూ వచ్చి అడిగితే వెనక్కి వచ్చేయగలేంది, మేము ఇచ్చేస్తే తప్పేమిటని అడుగుతారు. అప్పుడు నేను ఇంకా రాజ్యానికి రాజునేమిటి? ఒక మనిషి ఎటువంటి వాడు అని నిర్ణయించవలసి వచ్చినప్పుడు దేనిని ప్రధానంగా చేసుకుని నిర్ణయిస్తారో తెలుసా? చారిత్రమేవ వ్యాఖ్యాతి, వాడి నడువడిని చూస్తారు. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది చూస్తారు. కాబట్టి ప్రవర్తన అశిధారావ్రతము, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను అలా రాను, సింహాసనం మీద కూర్చోను. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడతాడు. మాట సౌమ్యంగా ఉంటుంది, కానీ లోపల చెప్పేటటువంటి విషయం మాత్రం చాలా కుండ బదలు కొట్టినట్టు ఉంటుంది. ఏం మొహమాటాలు ఉండవు. వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారండి, రేపు వాళ్ళందరూ ఏమైనా చేస్తారండి, అందుకని రావట్లేదు అంటే, లేదు అందరితోటి ప్రతిజ్ఞ చేయిస్తామండి, అలా ఏం చేయమని, ఈ విషయం ఎప్పుడు ప్రస్తావన చెయ్యొద్దంటాం, వస్తారా అంటే అందరూ చేస్తారండి అని అడిగారు అనుకోండి రాముడు. ఇంకా వాక్యం ఏమిటండి? ఎలా మాట్లాడాలో నేర్పినది రామాయణం. మీకు నేను ఒక్క మాట చెప్తాను. అసలు మాట చేత పంచభూతముల తత్వాన్ని తారుమారు చేసే ఇచ్చని నిరూపించింది రామాయణం. మీకు అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? అగ్నిహోత్రం అంటే కాల్చేస్తుందంటే అది దాని స్వధర్మం. అంతేకాని మీరు అగ్నిహోత్రం వెలిగించి, ఓ అగ్నిహోత్రమా మా ఇంట మంచినీళ్లు లేవు, ఆ మున్సిపల్ ట్యాప్లో నీళ్లు రావట్లేదు, నాకు చాలా విశేషమైన దాహార్తిని పొంది ఉన్నాను, నేను పరమభక్తుడను కనుక పంచభూతములే కదా పృథివాపస్తేజో వాయురాకాశములు, నేను నీటికి బదులుగా అగ్నిని పానము చేయుచున్నాను, నీవి నా యందు చల్లబడేదవుగాక అని మీరు అగ్నిని పానం చేస్తానని చెయ్యెట్టారనుకోండి, వేళ్ళు కాలుతాయి ఉన్న దాహానికి తోడు. అంతేగాని అగ్నిహోత్రం ఏ కారణం చేతనైనా చల్లబడుతుంది ఆ ప్రపంచంలో. రామాయణంలో అగ్నిహోత్రం చల్లబడింది. దేనికి చల్లబడింది? సీతమ్మ తల్లి మాటకి చల్లబడిపోయిందంతే. యద్యస్తి పతి శుశ్రూషాం యద్యస్తి చరితం తపః యది చాస్త్వేక పత్నీత్వం సీతో భవహనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవహనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవః సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవహనూమతః. నీకు పంచభూతముల మీద ఆ గౌరవం ఉండే, ఆ పూనిక ఉంటే అగ్నిహోత్రాన్ని ఎదురుగుండా పెట్టి ప్రతిజ్ఞ చేసి లోపల ఒక్కసారి ధ్యానం చేసి, నేను రామచంద్రమూర్తిని త్రికరణ శుద్ధిగా నమ్మిన దాననైతే హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. నాకు భాగ్యము మిగిలి ఉంటే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. సుగ్రీవుడు రామ సీతారాముల్ని కలపడం నిజమైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంటే ఒక మాటకి తన ధర్మాన్ని నిర్వర్తించవలసిన అగ్నిహోత్రం నిర్వర్తించడం మాని చల్లబడిపోయింది. ఒక పతివ్రత వాక్కుకి అంత శక్తి ఉన్నది ఈ దేశంలో. ఒకనాడు అనసూయ తన వాక్కు చేత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. తన వాక్కు చేత శంకర భగవత్పాదులు అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా రా అంటే ఆ నది ఇలా వచ్చిందంతే. ఒకానొక నాడు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించినటువంటి భాస్కరాచార్యుల వారు సూర్య భగవానుడి వంక చూసి, నేను మర్యాదగా నిన్ను ఉపాసన చేస్తే నా యందు నువ్వు ప్రీతిని చూపించలేదు కనుక ప్రపంచమునందెక్కడ సౌర విద్య లేకుండా చేసేస్తున్నానని కమండలంలో నీళ్లు పోసుకుంటే సూర్యమండలం నుంచి తడబడుతూ సూర్యుడు పరిగెత్తుకొచ్చాడు. వాక్కునకు పంచభూతములతో సహా భగవంతుడు కూడా గడగడలాడిపోయిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క శక్తిని నిరూపించినటువంటి పురాణాలు మన పురాణాలు. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన ఆది కావ్యం రామాయణ కావ్యం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒక్కసారి పరిశీలన చెయ్యండి. రామాయణంలో మీకు ఎక్కడ చూసినా
వాక్కు యొక్క వైభవమే గోచరమవుతుంటుంది. వాక్కు అన్ని వేళలా అలా అవతల వారిని మారుస్తుందా? మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్చడానికి అవతల వ్యక్తి యందు సంస్కార బలం ఉండాలి. సంస్కార బలం లేదనుకోండి, మీరు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా వాడి యందు మార్పు రాదు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. సుత్తి మేకే మీరు పట్టుకెళ్ళి మేకుని కొట్టడానికి ఒక బీన్ మీద పెట్టి కొట్టారనుకోండి, ఎంత సుత్తి పెట్టి ఎంత నైపుణ్యంతో మీరు కొట్టినా మేకు వంగిపోతుంది. అసలు మేకు దిగాలంటే గోడకి కొంచెం గుల్లతనం ఉండాలి. అసలు భగవంతుడి గురించి విని మన జీవితాన్ని కొంచెం మార్పు చేసుకుందామన్న ధోరణి ఏమాత్రమైనా ఉంటే చెప్పినటువంటి మాటలు వాడి యందు ఫలిస్తాయి తప్ప. మహానుభావుడు భాగవతంలో పోతన గారు అంటారు, కృతజ్ఞమావళి బంధుత్వంబులు, లుబ్ధ ద్రవ్యంబులు, నపుంసక వధూకాంక్షల్ ఇలాంటివి దేనికి పనికొస్తాయి? పూర్ణాహుతైపోయినటువంటి యజ్ఞంలోకి పట్టుకెళ్ళి ఆ బూడిదలో నెయ్యి పోసాడు ఎవడో, హవిస్సిచ్చిన ఫలితం వస్తుందా? మహాలుబ్ధుడు, తన జ్వరం కూడా ఎవరికి అప్పివ్వడం. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగారనుకోండి, వాడు ఎంత కోటీశ్వరుడైతే ఎవడకి కావాలి? వాడి స్కూటర్ వాడు దొక్కుకోడు, సైకిల్ దొక్కుకుంటాడు. ఇంకా వాడు మీకేం ఇస్తాడు? వాడు పైసా ఇవ్వడు. వాడి దగ్గర నుంచి మీరు ఆశించకూడదు. అసలు వాడి జ్వరమే వాడు ఇంకోటికి అప్పివ్వడు. వాడే 3 పూట్ల అన్నం తినడం. ఓ పూట అన్నం తింటే ఓ పూట ఓ పావలా పెట్టి 4 అరటిపళ్ళు కొనుక్కు తింటాడు. ఇంకా వాడు మీకు ఇచ్చేదేమిటి? లుబ్ధ ద్రవ్యంబులు, నపుంసక వధూకాంక్షల్, అలాగే ఆ అంధేందూదయములు, గుడ్డివాడిని తీసుకెళ్లి ఆ వెన్నెల్లో నించోపెట్టి చూడరా పూర్ణచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అని మీరు చూపించారనుకోండి, అది ఎందుకు పనికొస్తుంది? అంధేందూదయములు, మహాభజిర శంకారావములు, బాగా పుట్టు చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా శంఖం ఊది ఎలా ఊది అని రా అన్నారు అనుకోండి, అంటాడు వాడు. మహాభజిర శంఖారావముల్. ఎందుకు ఇవన్నీ? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. తినడం, పడుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇవి 3 తప్ప ఈశ్వరుడన్నవాడు ఉన్నాడు అన్న పూనిక లేని వాడికి ఎన్ని చెప్పినా వాడికి నిద్రపోవడానికి, హాస్యంగా తీసుకోవడానికి పనికొస్తుందేమో కానీ వాడి జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రాదు. అందుకే రామాయణంలో వాక్కు చేత హనుమ ఒక చోట తీర్పు చెప్పారు. అందుకే ఇన్ని చెప్పింది కాబట్టే సుందరకాండ. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఏ రామచంద్రమూర్తి పేరు చెప్తే ఇలా ఉంగిపోయి నమస్కరిస్తారో స్వామి హనుమ, అలాంటి హనుమ ఒక మాట చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు లంక, ఈ లంకలోకి సాక్షాత్తు రాముడే మాత్రం వస్తే ఏం చేయగలడు అన్నారు. అంటే రాముడే వస్తే ఏం చెయ్యగలడు అన్నది అధిక్షేపించడం కాదా? కాదు. మీరు చూడండి, కొంతమంది విషయంలో ఒక మాట అంటాం, ఏమండి వెంకటాచలం సహస్ర కలశాభిషేకం టికెట్ ఉంది నా దగ్గర, 5గురిని పంపిస్తారు, నేను నా భార్య 2 పిల్లలు ఉన్నాం, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకెడదాం అనుకుంటున్నాను అని మీరు అన్నారు అనుకోండి. నాకెక్కడ కుదురుతుంది, నేను రానన్నాడు అనుకోండి, మీరు ఏమనుకోవాలి? అప్పుడు మీరు ఒక మాట అంటారు. ఎన్ని మాటలు మీరు తిరుపతి వెడదామన్నా, అయ్యా మీ టికెట్లు పెట్టి నేను తీసుకెళ్తానండి, ఒక్కసారి నాతో వెంకటాచలం రండి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఎందుకో నాకు కోరిక ఎప్పటి నుంచో, రండి ఒక్కసారి వెంకటాచలం వెడదాం, ఒక్క 2 రోజులు ఉండి వచ్చేద్దాం, మీకు వెంకటాచలంలో అన్ని చూపిస్తాను అని మీరు అన్నారు అనుకోండి. మాస్టర్ నన్ను తినేకండి, నాకు ఎక్కడ కుదురుతుందండి అన్నాడు అనుకోండి. 10 మాటలు వింటారు, 11వ మాట మీరు ఏమంటారు? ఏమన్నా వెంకటేశ్వర స్వామి గారే వచ్చి ఎదురుకుండా నిలబడినా వీడికి నమస్కరించడానికి టైం దొరకదండి అంటారు. అనరండి, మీరు అనగాలేంది హనుమంటే తప్పు వచ్చిందా? రాముడే వచ్చినా ఈ లంక మారదు. నిజమా కాదా? రాముడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ప్రాణాలు వేశాడా లేదా? వేశాడు. అందరూ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. చెప్పేశాడు హనుమ. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు వబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ పణకంఠ పురంకిత శైలచాలనొద్దండ బల ప్రచండ ప్రదండ విఖండన చండకాండములు. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణముల చేత లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కూడా ఆచ్ఛాదించేస్తే ఆ అగ్ని జ్వాలయంతో లంక కాలిపోతున్నప్పుడు రావణాను వెళ్ళి నన్ను రక్షించమంటే నీ మాట వినేవాడు ఉండడు, నీ 10 తలలు తెగిపోతాయని చెప్పారు. వినలేదు వాళ్ళు. అందరూ చచ్చిపోయారు. జెండా పడిపోయింది, సారథి పడిపోయాడు, గుర్రాలు తెగిపోయాయి, రథం భిన్నమైపోయింది, తాను భూమి మీద నిలబడిపోయాడు. ఎదురుగుండా రాముడున్నాడు. అలిసిపోయావు, హో నేటికి ఉంటే ఉన్నావు, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో అన్నాడు. రామాయణం అంతా మారిపోవడానికి ఒక ఘట్టం వచ్చింది.
ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకాసురుడు అన్ని లోకాలు తిరిగి మళ్ళీ సీతారాములు ఉన్న చోటుకు వచ్చి పడిపోయాడు. రామాయణంలో లేదు కానీ వేరొక పురాణంలో ఉంది. కాళ్ళు రాముడి వైపుకు పట్టి పడిపోతే సీతమ్మ తల్లి ఆ కాళ్ళు పట్టుకు తిప్పింది అని. రామాయణంలో లేదు, వాల్మీకి కాదు. తన మ్రోలకు వచ్చి పడిపోయినందుకు శరణాగతి కింద తీసుకున్నాడు రామచంద్రమూర్తి. తీసుకుని బ్రహ్మాస్త్రం వదిలేను కనుక ప్రాణముతో సమానమైనది ఏదో ఒకటి వదిలిపెట్టి ఉన్నాయి. తన కుడి కన్నుని ఇచ్చేసి ప్రాణాలు రక్షించేసుకున్నాడు కాకాసురుడు. రావణాసురుడు కొన్ని వేల గజాలు నడిచి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాముడు అలా ఎదురుగుండా నిలబడి ఉండగా రథంలో 10 అడుగులు ఇలా తిరిగి ముందుకేసి ఇంకెందుకు పోయాడు ఇంద్రజిత్, పోయారు తమ్ముళ్ళు అందరూ, కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు, ఆ మొత్తం సైన్యం వెళ్ళిపోయింది, ఇంకెందుకు నా బతుకు, కనీసం పాప నివృత్తి, ఒక్కసారి కాళ్ళ మీద పడిపోదామని పడిపోయి ఉంటే రామాయణం వేరుగా ఉండేది. వాడు 10 అడుగులు రాముడి వైపుకు వేయలే, 10,000 అడుగులు అంతఃపురం వైపు వేశాడు. మీరు చూడండి, జీవితంలో రామాయణంలో ఈ సందర్భం ఏమిటో తెలుసా అండి? 30, 40, 50, 60 కాలగతిలో వయస్సు వెళ్ళిపోతుంటుంది. భూజ్యుడి కాళహస్తీశ్వర శతకంలో శూలం పెట్టి పొడిచి అడుగుతాడు, ఆ తల వెంట్రుకలు కుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. జీవితం అయిపోతుంటుంది పక్క నుంచి, మృత్యువు వెనక పక్కనే తరువుకొచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా వాడు ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినటువంటి పాపానికి మాత్రం పోడు. నిజమే, భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్న మాట వాడి నోటితో వాడు అన్నాడు. వాడు బ్రతికుండగా వాడి చేత్తో వాడు ఒక్క గోవుని దానం చేయడు. వాడి జీవించి ఉండగా ఒక్కనాడు రామాయణాన్ని ఇలా తీసి 4 పేజీలు వాడు చదవడం. ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ ఎలా నువ్వు అభ్యున్నతిలోకి వచ్చేస్తానని అనుకుంటున్నావు? రామాయణ ప్రసంగం చేస్తుంటే తులసీదాస్ గారు జమీందారు అటుగా వెళ్ళిపోతూ వీడికేం పనా పాడా, ఓ పంచ కట్టుకుని 10 మందిని చేరదీసి ఇలాగే చెప్తాడనేవాడు. తులసీదాస్ గారు రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి రామాయణం వినండి అనేవారు. వినేవాడు కాదు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగారు జమీందారిని, ఒక్కసారి రామాయణం చెప్తాను వినండి అన్నారు. అంటే వచ్చే ఏడాది రా వింటానన్నాడు. ఎంత ఆ ఉద్ధతో చూడండి ఒక్కొక్కడికి. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు, ఈ ఏడాది ఖాళీ లేదు, వచ్చే ఏడాది రా అన్నారు. మళ్ళీ వెళ్ళారు. ఒక వెర్రి నవ్వు నవ్వాడు, వీడికి ఏం వెర్రే పిచ్చే చూడు ఎలా తిరుగుతున్నాడో అనుకుని, అస్సలు ఖాళీ లేదు, ఈ ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నాడు. మళ్ళీ వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. అయ్యా జమీందారు గారు ఉన్నారా అండి అని అడిగారు. ఏం జమీందారు గారండి? ఆయన పోయి 11 నెలలు అయిందన్నారు. ఈయన వెళ్ళిన నెలలుగా పోయాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడని చూశారు తులసీదాస్ గారు. ఎక్కడున్నాడో తెలుసా అండి? అదే జీవుడు ఆ ఇంటి పశువుల శాలలో అప్పటిదాకా నాగలికి కడితే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది. మెడ మీద ఇంత పెద్ద పుండు వేస్తే ఆ పుండుని ప్రయత్నపూర్వకంగా పక్కకి పెట్టి కాడి మెడ మీద పెట్టేస్తే నడవలేకపోతుంటే ఎద్దు నడవట్లేదని వెనక నుంచి కర్ర పెట్టి పొడిచి కనురెప్ప తెరిచి కంట్లో కారం పెట్టారు. ఈ కంటి మంటకి వెనక డొక్కలో పోట్లుకి తట్టుకోలేక గబగబా నడుస్తుంటే కాడిమి కిందకొచ్చి పుండు పడింది. పుండు బద్దలై నెత్తురు చీము కారిపోయింది. కారిపోయి దున్ని వచ్చి కూర్చుంటే ఇంట్లో కాకొచ్చి పొడుస్తోంది. తోక అందదు. ఒక్కనాడు గత జన్మలలో రామాయణం వినలేదు, రామా అనలేదు. ఇప్పుడు తెలిసింది రా నా బతుకేమిటో అని ఏడుస్తున్నాడు తులసీదాస్ గారు. అప్పుడు చూశారు ఆ జీవుణ్ణి. ఇప్పుడు చెప్తా రామాయణం వినగలవా? దేనికి సంపాదించావు ఇదంతా? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం భూమింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడా పెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి తన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. దొరలంటే మా దొరగారు కాదు, దొరలంటే ప్రభుత్వం. తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమిటి పట్టుకెళ్ళాయిరా? నువ్వు పట్టుకెళ్లేది లేదు. మనుష్య జీవితంలో వచ్చినందుకు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నావా? పూనికతో వింటున్నావా? నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా? ఏనినాడు ఎంత గొప్ప వాక్కులైనా అవి సముద్రములో పడినటువంటి వర్షమే, ఉప్పు నీరైపోవలసింది.
వాటి వలన ఏ ప్రయోజనము ఉండదు. అదే వాక్కు ఒక మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు, మీరు చెప్పలేరు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే నేనంది గోడకి గుల్లబారుతనం ఉండాలి అని. మీరు చూడండి, సదాశివ బ్రహ్మేంద్రులని ఒక మహాపురుషుడు. సదాశివ బ్రహ్మేంద్రులకి మొట్టమొదటి నుంచి భగవద్భక్తి. ఆయన సన్యసిస్తాడేమోనని భయపడి వివాహం చేసేశారు తల్లిదండ్రులు. భార్య కాపరానికి వచ్చింది. కాపరానికి వస్తే ఇంట్లో మంచి సంబరం చేసి ఆ పిండి వంటలు అవి చేస్తూ వంట చేస్తున్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు నేను సంసారంలో దిగడమా జ్ఞానములో ఉండడమా అని ఆలోచిస్తూ ఆకలేసి వంటింటి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నాకు చాలా ఆకలేస్తోంది, కొద్దిగా అన్నం పెట్టండి అన్నారు. ఇంకా పిండి వంటలు పూర్తి కాలేదు, బయటే ఉండు అని వినపడింది. నాకు పిండి వంటలు అక్కర్లేదు, ఇంత అన్నం పెట్టండి చాలు అన్నారు. ఇంకా తయారు కాలేదు, లోపలికి రావద్దు అని వినపడింది. అత్తగారే ఆ మాట అన్నది, లోపలికి రావద్దు. ఇది సదాశివ బ్రహ్మేంద్రుడికి వేరుగా వినపడింది. సంసారములోకి అడుగు పెట్టావా, అయిపోయింది నీ పని, ఇంకా లోపలికి రావద్దు, ఇంకా తయారు కాలేదు, నీకు కొంచెం టైం ఇచ్చాం అంతే. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సదాశివ బ్రహ్మేంద్రుడు మహాజ్ఞాని అయిపోయారు. ఎంతటి మహాజ్ఞాని అయిపోయారంటే వారి నోటితో కాని వారి కంటితో కాని చూడటం. ఆయన వెళ్ళిపోతుంటే కొయ్య బొమ్మ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుండేవారు. ఒకనాడు ఆయన వెళ్ళిపోతుంటే బళ్ళల్లో కట్టెల మోపులు తీసుకెళ్లే వాళ్ళు చూసి ఏమిటో కొయ్య బొమ్మ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాడని కట్టెలు తీసుకొచ్చి ఆయన మెడ మీద పెట్టారు. పెట్టి అవి తీసుకెళ్లి బండిలో వేయి అన్నారు. బండిలో వేసేసి చూశారు, అన్ని కట్టెల మోపులు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళన్నారు. సదాశివ బ్రహ్మేంద్రుడు మెడ తుడి చేసుకుని వెళ్ళిపోతున్నారు. అగ్నిహోత్రుడు చూశాడు పంచభూతాల్లో నుంచి. పురే అంతటి బ్రహ్మజ్ఞాని మీకు కొయ్య బొమ్మలా కనబడ్డా, ఆయనతో కట్టెలు మోయించారా, చూడండి ఏం చేస్తానో అన్నాడు. ఉత్తర క్షణం నిప్పు లేకుండా బళ్ళల్లో ఉన్నటువంటి ఆ కట్టెలతో సహా బళ్ళన్నీ కాలిపోయి బూడిదైపోయి. అప్పుడు తెలుసుకుని సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క కాళ్ల మీద పడ్డారు. తర్కశాస్త్రంలో ఆయనతో ఎవ్వరూ వాదించలేకపోయేవారు. ఒకనొక నాడు ఇంకా ఈయన ఉంటే మనం వాదించలేమని గురువు గారికి వెళ్ళి చెప్పారు. కంచిపీఠంలో ఉన్నటువంటి మహానుభావుడు పరమశివేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన గురువు గారు. ఆయన ఒక మాట అన్నారు, సదాశివ నీకు మౌనం అన్నది ఉండదా అని అడిగారు. గురుదేవా ఇక ఈనాటి నుంచి నా నోరు విప్పను అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసేంత వరకు ఇక సదాశివ బ్రహ్మేంద్రులు నోరు విప్పి మాట్లాడారు. మాట జీవితాల్ని మార్చేసింది కొంతమందిది. మీరు చూడండి, మాట మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఎలా ఉండాలో దాన్ని రెచ్చగొట్టకుండా మాట్లాడగలిగినటువంటి సంస్కారం యువతల వాళ్ళలో కూడా ఉండాలి. అవతలవాడు మహాసంస్కారవంతుడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన్ని చేతకాని వాళ్ళ మీరు రెచ్చగొట్టేశారనుకోండి, ఆయన కూడా ఆఖరికి నోటి వెంట ఉద్ధరితో కూడిన మాట వచ్చేస్తుంది. అలా రాకుండా యువతల వారికి కూడా సంస్కారం ఉండాలి. మీకు నేను ఇలాంటి సందర్భం ఒకటి చూపిస్తాను. వాక్కు గురించి రామాయణంలో ఆ సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోగానే అన్ని దిక్కులకి వానరాల్ని పంపించి సీతమ్మ జాడ కనిపెడతానన్నాడు. పంపడం మరిచిపోయాడు. హాయిగా విశ్రాంతి తీసుకుని ఇటు రొమ్మతో అటు తారతో సుఖాలను అనుభవిస్తున్నాడు. రామచంద్రమూర్తికి తెలిసింది, వేళ దాటిపోయింది, సుగ్రీవుడు వానరాల్ని పంపించట్లేదు. ఆ రోజున రామచంద్రమూర్తి లక్ష్మణుడి దగ్గర చేసిన ప్రసంగం చదివితే కన్నుల నీరు రాని వాళ్ళు ఉన్నారు. కన్నుల నీళ్లు వస్తాయి. అలా మాట్లాడారు కిష్కింధకాండలో. మాట్లాడి లక్ష్మణుడు ఊగిపోతున్నాడు అన్నయ్య యొక్క బాధ చూసి. మాట్లాడడం అంటే లక్ష్మణుడికి రాముడికి ఎంత తేడా ఉంటుందో చూడండి. రాముడు అన్నాడు, న సంకుచిత పంథా యనవాలీహతోగత సమయేతిష్ట సుగ్రీవ మవాలి పథమన్వగా. లక్ష్మణ ఈ మాట వెళ్ళి చెప్పు అన్నాడు. ఏమని? సుగ్రీవ నువ్వు ఉపకారం చేస్తాను అని చెప్పి ప్రత్యుపకారం చేయడం మర్చిపోయావు. హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. నువ్వు ధర్మం తప్పిపోయావు. కాబట్టి నీకు కూడా శిక్ష వెయ్యవలసి ఉంటుంది. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసెయ్యలేదని గుర్తుపెట్టుకో. అంటే ఏమిటి దాని అర్థం? వాలి మరణాన్ని పొందాడు రాముడి చేతిలో. నిన్ను చంపేస్తాను అని నోటితో అనడం. మిత్రుడే. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు అంటాడు. అమ్మ చూడండి, పిల్లాడు రాత్రి 8 గంటలకు రావాల్సిన వాడు 9 గంటలైనా రాలేదనుకోండి, ఏమండి పిల్లాడి కారు కింద పడిపోలేదు కదా అందో. ఏమండి పిల్లాడికి ఏం అవలేదు కదా అంటుంది.
తల్లితనం అమంగళకర వాక్కు నోటి వెంట రాకుండా నిగ్రహిస్తుంది. ఆడదాని నోటి వెంట అసలు రాకూడదు అమంగళకర వాక్కులు. ఎందుకంటే స్త్రీ సంస్కారం మనకు పెట్టింది పేరు. స్త్రీ వెంట వచ్చేటటువంటి మాట మరింత మంగళకరంగా ఉండాలి. లక్ష్మణుడు విని అన్నయ్య నేను వెడుతున్నానని అసలు వెళ్ళాడు, ఏదో పుట్టలోంచి త్రాచుపా వచ్చినట్టు వెళ్ళిపోయాడు. ఆ రోజున కిష్కింధలోకి ఊగిపోతున్నాడు, ధనుష్టంకారం చేశాడు. చేస్తే ఇంత మధిరామత్తుడై పడుకున్న సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు లక్ష్మణుడితోటి? తారని పిలిచి తారా నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. తార వచ్చింది. మాట్లాడడంలో నైపుణ్యం అంటే చూడండి, తార దగ్గర ఆవిడంది, ఏమిటో లక్ష్మణ అంత కోపం అయిపోతున్నావు? సుగ్రీవుడు ఎవరనుకుంటున్నావు? కేవలం వానరం. ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కొండ మీద అలా పడున్నాడో తెలుసా? రాజ్యసుఖం మరిచిపోయాడు, భార్యాబిడ్డలతో కలిసి ఉండడం మర్చిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. మీ అన్నయ్య ఇచ్చిన భాగ్యం చేత ఇన్నాళ్లకి సుఖాలు అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ సుఖాలు అనుభవించడంలో వేళ దాటిపోయిందని గుర్తించలేకపోయాడు. ఒక వానరుడు చేసింది తప్పిదమే, తప్పు కాదని నేను అన్నాను, పరమ తప్పు. అయినా మిత్రుడివి ఓర్చుకోవాలి, కానీ అంత కోపం అయిపోతే ఎలాగో? ఎంత అనునయంగా మాట్లాడుతుందో చూడండి. ఇంత అనునయంగా మాట్లాడుతున్నా కూడా ఆ కొంచెం కోపంతోనే ఉన్నాడు ఆ లక్ష్మణుడు. కోపంతో ఉంటే తార మాట్లాడడంలో ఉండేటటువంటి నైపుణ్యం చూడండి. ఆవిడ ఒక శ్లోకం చెప్పింది. ఆవిడంది, నేను కిష్కింధకాండ చదివి ఎంతో కాలం అయిపోయింది. ఆవిడంది, ప్రాప్తకాలం నజానాతి విశ్వామిత్ర తపోధన, విశ్వామిత్ర యథాముని. ఏమయ్యా, మీ గురువు గారు అని చెప్తారు కదా విశ్వామిత్రుణ్ణి. విశ్వామిత్రుడంతటి వాడు రాజ్యకాంక్షతో ఉన్నవాడు కాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుందామని వెళ్ళినవాడు. మేనక కనపడితే కాలం ఇంత అయిపోయిందని తెలియకుండా మేనకతో కామసుఖ పరవశానికి లోనైపోయి తన తపస్సుని మరిచిపోయాడు. విశ్వామిత్రుడంతటి మహాత్ముడే అలా మరిచిపోయాడే. ఒక వానరుడు ఇన్నాళ్ళకి సుఖాలు దొరికితే ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట మరిచిపోతే అందులో పెద్ద విశేషం ఉందా? దానికి అంత కోప్పడాలా? నీ మాట ఇక్కడ ఎవరు కాదన్నారు? నువ్వు చెప్తే చెయ్యమన్నావా? ధర్మం తప్పుతామన్నావా? మేము ఇప్పుడు ఉపకారం చెయ్యమన్నావా? నీ స్నేహితుడి మాట గుర్తు పెట్టుకోవద్దా? ఇప్పుడు ఎలా తిరగబడి దెబ్బలాడతాడు చెప్పండి లక్ష్మణుడు. ఎవరిని తీసుకొచ్చింది ఇప్పుడు ఆవిడ సంవాదంలోకి? విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది. గురువు గారు వచ్చారు. ఇప్పుడు గట్టిగా ఏమైనా మాట్లాడింది అనుకోండి, విశ్వామిత్రుడి గురించి, ఆయన క్రోధం గురించి ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, కోరి ఆ గురువు గారి నింద చేయిస్తున్నట్టు అవుతుంది అలా అవతల వాడితో. ఇంతవాడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంక ఇప్పుడు మనం మాట్లాడకూడదు, మన గురువు గారిని తీసుకొచ్చింది లేనిపోయిన కూడా అని చెప్పి గభావ తల వంచేసుకున్నాడు. వంచేసుకోగానే ఎందుకు అభ్యంతరం ఏమిటి? లోపల పడుకుంటే మాత్రం బెడ్రూమ్ లో నువ్వు మిత్రుడి శయనాగారంలో కూడా వెళ్ళవచ్చు, రా, అలా నిలబడిపోతావే, రా అని లోపలికి తీసుకెళ్ళి ఉలిక్కిపడి లేచి నమస్కారం చేసిన అది తప్పే అని సుగ్రీవుడు మాట్లాడాడు. నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం, నేనే కొంచెం ఎక్కువగా మాట్లాడాను కోపంలో, నన్ను క్షమించు అన్నాడు లక్ష్మణుడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి తార కిష్కింధకాండలో. అంత ఆగ్రహంలో ఉన్నటువంటి లక్ష్మణమూర్తి మీద ఇలా నీళ్లు పట్టుకుని చల్లేసిందంటే, చల్లేసి పడగొట్టేసింది. ఈ వాక్కు యొక్క నియమము, బ్రహ్మచర్యము ఎంత గొప్పవో రామాయణం చూపిస్తుంది. ఉత్తరాఖండలో అగస్త్యాది మహర్షులు రాముడి దగ్గరికి వచ్చి రావణాసురుడి గురించి మాట్లాడితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు గొప్పవాడు కాడు రామా, రావణుడి కన్నా గొప్పవాడు నిజానికి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడం చాలా గొప్ప విశేషం అన్నాడు. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు దేని వలన నిగ్రహించగలిగాడు? మీరు బాగా ఆలోచించండి. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 14 సంవత్సరముల బ్రహ్మచర్యము, అన్నావదినల యొక్క ఈశ్వర స్వరూప శుశ్రూష, అన్నగారు వదినగారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని 1000 కళ్ళతో పహరా కాయడం తప్ప ఎక్కువ మాట్లాడకుండా పరమ మౌనంతో ఉండడం. అందుకే మీకు అక్కడక్కడ తప్ప లక్ష్మణుడు ఎక్కువ మాట్లాడిందే మీకు కనపడదు రామాయణంలో. ఇవే ఇంద్రజిత్తుని నిగ్రహించగలిగినటువంటి సమర్థతని రామాయణంలో లక్ష్మణుడికి కట్టబెట్టాయి.
వాక్కు యొక్క శక్తి ఎంతటిదో, మౌనం యొక్క శక్తి ఎంత గొప్పదో, వాక్కు ఎంత శాంతిని ఇవ్వగలదో, వాక్కు మనిషిని ఎలా పాడు చేయగలదో, ఇన్ని విషయాల్ని వాక్కు ఎలా వజ్రాయుధం అవుతుందో, మనుష్యుడన్నవాడు వాక్కుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, ఈశ్వరుడిచ్చిన అనుగ్రహాన్ని ఎలా నిలబెట్టుకోవాలో 1000 భంగిమల, సహస్ర భంగిమల, అనంత భంగిమల ఆవిష్కరించినటువంటి కావ్యం ఆది కావ్యం రామాయణం. కాబట్టి నేను మొదటి రోజు ఒక మాట అన్నాను, రామాయణాన్ని మీరు ఏ కోణంలో చూస్తే మీకు ఆ కోణంలో దర్శనం అవుతుంది అన్నాను. మీరు ధర్మంగా చూస్తే ధర్మంగా కనపడుతుంది, రామాయణాన్ని స్త్రీ పాతివ్రత్యంగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణాన్ని భక్తి శక్తి ధర్మము శ్రద్ధగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణము గురువైభవము అలా కనపడుతుంది, రామాయణము వాగ్వైభవము మీకు అలా కనపడుతుంది. రామాయణాన్ని నేను 7 రోజులలో అనేక కోణాల్లో చూశాను, కనపడగలిగినది కదా. కాబట్టి మీరు రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఎన్ని కోణాల్లో మీరు రామాయణాన్ని దర్శనం చేయగలిగితే రామాయణం ఈశ్వరుడై మిమ్మల్ని అన్ని కోణాలలో ఉద్ధరించగలదు. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పి నేను పూర్తి చేసేస్తాను ఇవాళ. మీరు చూడండి, సాధారణంగా ఏమంటారు, ఎక్కడైనా ఏదైనా అయిపోయింది అనుకోండి, అయిపోయిందండి అందరూ ఆ భరతవాక్యం పలికేశాడండి అంటే. భరతవాక్యం పలికేశాడంటే ఏమిటి? అయిపోయిందని. భరతవాక్యం పలికేయడం ఏమిటండి? ఏమిటి మాట? భరతవాక్యం అంటే భరతుడు ఏ వాక్యం పలికాడు అంటే రామాయణం వాక్యంతోనే పూర్తయింది. ధ్వనితో ప్రారంభమై వాల్మీకి మహర్షి శాపరూపమైన వాక్కు రామాయణంగా మారి వాక్కుతో రామాయణం పూర్తయింది. ఎక్కడ? పట్టాభిషేకంతో రామాయణం పూర్తయింది. మీరు ఉత్తరాఖండని పక్కన పెట్టేస్తే అక్కడ ఏం చెప్పాడు భరతుడు? భరతుడు చెప్పిన మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. ఈ శ్లోకం చెప్పాడు. ఇది భరతవాక్యం. రామాయణంలో భరతవాక్యం పలికేశాడండి అంటారంటే భరతవాక్యం ఒక్కటి నీకు అర్థమైతే రామాయణంలో నీ జీవితం పండిపోయినట్టే. మళ్ళీ రామాయణ యొక్క వైభవం అంతా దేంట్లో చెప్పారు? భరతవాక్యం. మళ్ళీ వాక్యంతో చెప్పారు. ఎలా? యావదావర్తతే చక్రం, ఎంత కాలము ఈ భూమండలము తిరుగుతూ ఉంటుందో, లేదా కాలచక్రము తిరుగుతూ ఉంటుందో. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కాలచక్రం తిరిగిపోతుంది. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారనుకుంటున్నారు? షష్ఠి పూర్తి చేయడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. తాను ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరాన్ని మళ్ళీ చూశాడు. తెలుగు సంవత్సరాలు 60 ఏళ్ళు వచ్చాయంటే తను పుట్టిన సంవత్సరాన్ని తాను చూశాడు. అలా చూస్తే ఎదర గండకాలం ప్రారంభమవుతుంది. తండ్రికి గండం రాకూడదని సహస్ర ఛిద్రాభిషేకం చేస్తాడు కొడుకు. పళ్ళెం పెట్టి అందులోంచి నీళ్లు పోసి అభిషేకం చేస్తాడు. అందుకని షష్ఠి పూర్తి చేస్తారు. కాలం తిరుగుతూ ఉంటుంది. చూడగలిగిన అదృష్టం నీకు ఎవడనుగ్రహించాడు? ఈశ్వరుడే. అందుకే ఎప్పుడూ మంగళకర వాక్యం ఏమిటో తెలుసా అండి? ఆయుష్మాన్ భవ. ఆయన 10 కాలాలు బ్రతకాలనే మీరు మంగళాశాసనం చేయాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్లు జీవించదవుగాక అనాలి. మీరు చూడండి, ఇది భరతవాక్యం. యావదావర్తతే చక్రం, కాలచక్రము ఎంత కాలము తిరుగుతుందో. కాలచక్రము తిరుగుట అనగా ఏమి? ఇందులో ఒక రహస్యం ఉంది. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కేవలం కాలం వెళ్ళిపోవడం కాదు. చక్రం తిరిగితే ఏమవుతుంది? ఏది మీకు కనపడిందో అది మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది? కొంతకాలానికి మళ్ళీ కనపడుతుంది. కాలచక్రమునందు మీకు ఇలా కనపడే పళ్ళు కొన్ని ఉన్నాయి. ఏమిటా పళ్ళు? ఆ చక్రంలో ఋతువులు. ఏమిటి తిరుగుతాయి ఋతువులు? వసంత ఋతువుతో మొదలుపెట్టి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులు తిరుగుతుంటాయి. ఋతువులు రాలేదనుకోండి ఏమవుతుంది? ఎప్పుడు గ్రీష్మ ఋతువు ఉండిపోయింది అనుకోండి, ఎండలు మెండుగా కాసేసి, ఎప్పుడు టెంపరేచరే అనుకోండి, అసలు భూమి మీద పంటలు ఎలా పండుతాయి? వర్షాలు. ఇంకా భూమి మీద అసలు జీవరాశి పెరగదు. ఎవ్వరూ ఆ వేడి తట్టుకోలేరు. కాబట్టి మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్షం పడితే ఏమవుతుంది? మళ్ళీ సస్యవృద్ధి, మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ పంటలు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? శరదృతువు, మంచి వెన్నెల కాస్తుంది. ఇప్పుడు మీరు అనుష్ఠానం చేయాలి బాగాను. ఇప్పుడు శరన్నవరాత్రులు వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది బాగా.
అందుకని శరదృతువు, తర్వాత హేమంత ఋతువు, మంచు విస్తారంగా పడుతుంది. ఇలా ఒక్కొక్క ఋతువు తిరుగుతుంటే మీకు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. మళ్ళీ తిరిగేది వస్తుంది. మళ్ళీ వసంత ఋతువు, ఇలా తిరగడానికి ఏదో ఆధారం. మళ్ళీ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశీర్ష ఏంటి పాల్గొన మాసములు, మళ్ళీ మీకు మాఘ పాల్గొన మాసములు, దానికి ఆధారం 12. ఈ 12 మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఎలా బాహ్యమునందు తిరుగుతోంది, బాగానే ఉంది, ఆహారం వస్తోంది. మీకు లోపల ఎలా తిరగాలి? 2గా తిరగాలి. ఉత్తరాయణం, దక్షిణాయనంలో ఏం చేయాలి? ఉపాసన. ఉత్తరాయణంలో ఏం చేయాలి? ఆయనతో పాటు పుస్తక విమానం ఎక్కి ఉత్తర దిక్కు వెళ్ళిపోవాలి పట్టాభిషేకానికి. కాబట్టి యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర, ఈ భూమి ఎంత కాలం ఉంటుందో, ఎంత ప్రాజ్ఞుడు కానివ్వండి, నేను 12 PhDలు ఉన్నాయండి అన్నవాడు కానివ్వండి, నేను కోట్లకి పడగలెత్తానండి అన్నవాడు కానివ్వండి, నేను ఈ భూమండలాన్ని గెలిచానన్నవాడు కానివ్వండి, భూమిని బెత్తడు పెంచిన వాడు ఉన్నాడా? బెత్తడు తగ్గించేసిన వాడు ఉన్నాడా? పెంచినవాడు లేడు, తగ్గించినవాడు లేడు. అదే భూమి ఎప్పుడూ ఉన్నది. ఈ భూమిలోంచే ఇన్నిసార్లు పంటలు పండుతున్నాయి. ఈ భూమి ఇలా ఉండేట్టు చూసిన వాడెవరో, దానిలోంచి పంటలు వచ్చేట్టు చేసిన వాడెవరో. అందుకని యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం. ఈ భూమిలోంచి వచ్చిన పంట, పాడి, ఐశ్వర్యం, ఈ గనులలోంచి వచ్చిన సంపత్తి, నా ఇంట ఉన్న ఐశ్వర్యం, కాలమునందు పెరిగిన నేను, నా శక్తి, నా బిడ్డలు, నా మనవలు, నా భార్య, నా తల్లిదండ్రులు, ఈ లోకం, ఇవన్నీ కూడా దేని యందున్నాయి? నీ యందున్నాయి. వీటికన్నిటికీ ఎవరు స్వామి? వీటికన్నిటికీ అధినాథుడవు రామా నీవు. స్వామిత్వం అనువర్తయా, నీవు స్వామివి, నేను భృత్యుడను. స్వామికి ఏది ఆనందం? స్వామి తన దగ్గర ఒక భృత్యుడు ఉంటాడు, ఒక సేవకుడు. ఆయన ఏం చేస్తాడు? అయ్యో మన దగ్గర పనిచేసేవాడు కదండి అని చెప్పి తాను ఒక మధుర పదార్థాన్ని వండుకొని తాను తింటున్న మధుర పదార్థంలోంచి కొంచెం పరమాన్నం ఆవిడికి కూడా పెడతాడు. ఆ భృత్యుడు ఏం చేస్తాడు? ఆ సేవకుడు ఆ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అన్ని వేసి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం, వాళ్ళ ఇంట్లో ప్రసాదం దొరకడం అంటే అదృష్టంగా భావిస్తారు. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? రోజు ప్రసాదాలు తినగలుగుతున్నాడు. అమ్మా నా అదృష్టం అమ్మా, మీ ఇంట్లో పనిచేసినందుకు రోజు ప్రసాదం తినగలుగుతున్నానమ్మా, మీరు నైవేద్యం పెట్టింది అన్నాడు. వాడు అలా ఆనందపడుతుంటే చూసి వాడి ఆనందమును చూసి తాను ఆనందించాడు యజమాని. ఎవరిది పరమాన్నం? తనది. తన పరమాన్నం వాడికిస్తే వాడు ఆ పరమాన్నం తిని ఆనందిస్తే వాడి ఆనందమును చూసి ఆనందించిన యజమానిలా కాలచక్రము నీదై, భూమి నీదై, సమస్తము నీదై, నీదైన దానిని నాకిచ్చి నేను అనుభవించి ఆనందిస్తే నా ఆనందమును చూసి ఆనందించేటువంటి పరాత్పరుడవైన ఓ రామా స్వామి, ఇది నీకు చెందినది. నేను సర్వకాలములకు నేను నీకు భృత్యుడను. ఇది పట్టాభిషేకం. ఎంత కాలము మీరు సీతారాములలా పట్టాభిషేకం చేసుకుని మీ సింహాసనంలో ఉన్నారో, ఇక్కడ మీరు కూర్చోపెట్టగలిగారో, అంతకాలము మీరు రాముని చేత రక్షింపబడిన వారు కనుక, నేను రాముడికి చెందిన వాడనన్నారు కనుక తన వస్తువుని తానే రక్షించుకుంటాడు. ఆయనే మీ యందు కృప వహిస్తాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. కాబట్టి ఇప్పుడు రామాయణం ఎంతో పూర్తయిపోయింది. పట్టాభిషేకమునందు భరతవాక్యంతో పూర్తయిపోయింది.